హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం సనాతన ధర్మం ప్రాముఖ్యత, ఆచారాల వెనుక గల మహత్తు మరియు భవిష్యత్ తరాలకు ఇది ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. మన సనాతన ధర్మం అనేది ఒక అద్భుత జీవన విధానం. ఇది కేవలం పూజలు, ఆచారాలు మాత్రమే కాదు. మానవ జీవితానికి మరింత దిశను చూపే ప్రకాశవంతమైన మార్గం. మన పూర్వీకులు మనకిచ్చిన ఈ ధర్మం కేవలం భక్తికి పరిమితం కాదు. ఇది ఆరోగ్యం, మానవ సంబంధాలు మరియు ప్రకృతితో అనుసంధానాన్ని కూడా బలపరుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి మానవ జీవనానికి అనువైన సమతులు, ఉష్ణోగ్రతలు, అందమైన ప్రకృతి మన భారతదేశానికి ఒక గొప్ప వరం. ప్రపంచంలోని ఇతర దేశాలు తమ ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నాయి. మనం నదులు మరియు సారవంతమైన నేలతో ఉన్నాం. మన భూమి సకాలంలో వర్షాలు కురిపిస్తుంది మరియు పచ్చని ప్రకృతి, మన పూర్వీకుల ఆచారాలు మనకు స్ఫూర్తి. మన గ్రంథాలు కేవలం కథలు కాదు, ఇవి జీవన మౌలిక సూత్రాలను నేర్పే పాఠాలు. రామాయణం మనకు సోదర ప్రేమ, ధర్మ పారాయణత మరియు కుటుంబ విలువలను నేర్పిస్తుంది. మహాభారతం మానవ సంబంధాల కష్టసుఖాలను చూపి నైతికతను, అనుసంధానమైన యుద్ధాన్ని వివరిస్తుంది. భగవద్గీత మానవ జీవితానికి మార్గదర్శి, కర్మ సిద్ధాంతం, ధర్మం మరియు మనుష్య ప్రశాంతతను రక్షించే సూత్రాలను అందిస్తుంది. ఈ గ్రంథాలు మన బతుకును తీర్చిదిద్దే అవసరమైన మార్గదర్శకాలు. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ మనకు ఆనందాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మామిడాకులు, వీటిని తలుపుల దగ్గర కట్టడం వలన గాలి స్వచ్ఛంగా ఉంటుంది. తులసి పూజ, ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. నవరాత్రి, దీపావళి వంటి పండుగలు కుటుంబాన్ని మరియు సమాజాన్ని దగ్గర చేస్తాయి. ప్రతి పండుగ ప్రకృతిని గౌరవించి జీవన విలువలను బలపరుస్తుంది. మన సనాతన ఆచారాల్లో ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూజలలో దీపం వెలిగించడం, అది ఇంటి వద్ద వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. పసుపు వాడకం, ఇది శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. సనాతన ధర్మం ప్రతిరోజు మన జీవితంలో ఉంటుంది. ఉదయం ప్రదక్షిణ చేయడం, సాయంత్రం దీపం వెలిగించడం, పండుగలు జరపడం, ఇవన్నీ మన ఆరోగ్యానికి మరియు మనస్సుకు శ్రేయస్సును అందిస్తాయి. ఇవి మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప బహుమతి. యోగా మన శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్య నమస్కారం శరీరానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యోగా వలన మనలో శారీరక మరియు మానసిక సమతుల్యత నెలకొంటుంది. మన పూర్వీకులు అందించిన యోగా శాస్త్రం ప్రపంచానికి అందరినీ ఏకత్వం చేస్తుంది. యోగా, మామిడాకులు, పండుగలు మాత్రమే కాదు, మన వివాహ పద్ధతులు కూడా సనాతన ధర్మం గొప్పదనానికి నిదర్శనం. వివాహంలో మంత్రాలు కేవలం భక్తికి పరిమితం కాదు, ఇవి శృతి, శక్తి మరియు సంబంధాల విలువలను. మన భారతదేశంలో నదులను దేవతలుగా భావించడం కేవలం సాంప్రదాయం కాదు. గంగా, గోదావరి, కృష్ణ వంటి నదులు మనకు జీవనాధారాలు. వీటిని కాపాడడంతోనే మన పూర్వీకులు ప్రకృతిని గౌరవించారు. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడడం అనివార్యం. ఈ రోజు మనం దీని విలువను అర్థం చేసుకోకపోతే రేపటి తరాలకు ఇది అందించలేము. మన సాంప్రదాయాలు ఆరోగ్యకరమైన జీవితానికి మార్గాన్ని చూపిస్తాయి. ఈ ధర్మం మన మానవ సంబంధాలను బలపరుస్తుంది. మనందరం కలిసి మన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. మనకు ప్రకృతి సంపదలు ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత. మన సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శకమైన జీవన విధానం. దీని విలువలను మనం గుర్తించి భవిష్యత్ తరాలకు అందించడమే మనం చేసే గొప్ప పని. మన సాంప్రదాయాలను రక్షించుకోవడం మన బాధ్యత. అందుకే అందరం కలిసి మన సనాతన ధర్మాన్ని రక్షిద్దాం. ఇంకా ఇలాంటి సనాతన ధర్మ విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ప్రతి వీడియోకు నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.